తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అలా ఇచ్చుదాం. అధ్యక్ష ఆర్ఎంబీ మినిస్టర్ గారు దయ చూపించారు అధ్యక్ష. జడ్చలకి బైపాస్ రోడ్ అధ్యక్ష, లెఫ్ట్ సైడ్ కలవకుర్తికి కానీ నాగర్ కర్నూలు కానీ పోవాలంటే మొత్తం జడ్చల నుండి మొత్తం ట్రాఫిక్ జామ్తో చౌక్ అయి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. రైట్ సైడు మహబూబ్ నగర్ కానీ దేవరకద్రకు కానీ నారాయణపేట కానీ మక్తల్ కానీ అధ్యక్ష, ఈ రెండు బైపాసులు వస్తాయి అధ్యక్ష. ట్రాఫిక్ సమస్య తీర్తాయి అధ్యక్ష అని చెప్పి మీ ద్వారా ఈ శాంక్షన్ చేయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జడ్చలలో హాస్పిటల్ అధ్యక్ష 6 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష హాస్పిటల్ కట్టడానికి. పోయిన సంవత్సరము 5వ నెలలో వాళ్ళ హెల్త్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేస్తే అధ్యక్ష అసలు 30 బెడ్ హాస్పిటల్ లాగా పనిచేస్తున్నారు అధ్యక్ష. అక్కడ స్టాఫ్ లేరు, టెక్నీషియన్స్ లేరు, డాక్టర్స్ లేరు. కావాలని ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం ఓపెన్ చేసింది తప్ప అక్కడ సిబ్బందులు లేరని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అక్కడ స్టాఫ్ వెంటనే రిక్రూట్ చేసి అలాట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. మొత్తం స్టాఫ్ నర్సును కూడా అలాట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముస్లిం సోదరులకు అధ్యక్ష కబ్రిస్తాన్ లేదు అధ్యక్ష, 3 ఎకరాల భూమి కూడా అక్కడ అలాట్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాను అధ్యక్ష. హాస్పిటల్ అధ్యక్ష లో లయింగ్ ఏరియాలో కట్టినారు అధ్యక్ష. పాత ఎమ్మెల్యే ఆయన ఇంటి కోసము, ఆయన సోదరుల భూముల కోసము, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం అధ్యక్ష గణేష్ నిమజ్జనం చేసే ఏరియాలో లో లయింగ్ ఏరియాలో అక్కడ హాస్పిటల్ కట్టినారు అధ్యక్ష. అధికారుల పైన కూడా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నోట్ చేసుకోవడం కాదు, మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారి దగ్గర పోయినప్పుడు వారి బైపాస్ రోడ్డు గురించి వారితో పాటు మనోహర్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యే గారిది కూడా ఓ సమస్య ఉండే, నాతో పాటు రివ్యూలో కూడా తప్పకుండా దాన్ని టీపీఆర్ చేయమని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కూడా గౌరవ సభ్యులు అనిల్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా సంబంధిత శాఖ మంత్రి బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ అధ్యక్ష. దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యంగా మా 5 కాలువలు ఉంటాయి అధ్యక్ష. శంకరంపేట కెనాలు, రామాయంపేట కెనాలు, సంగారెడ్డి కెనాలు, సిద్దిపేట కెనాలు. మరి ఈ కాలువలు పూర్తిగా మల్లన్న సాగర్ ద్వారా మరి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోతాయి. మరి ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగరు, కొండపోచమ్మ 2 ప్రాజెక్టుల ద్వారా మరి అన్ని మండలాలకు కూడా నీరు రావడానికి మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా తవ్విండ్రు. మెయిన్ కెనాల్స్ అన్నీ ఇవి మిగతా జిల్లాలకు మిగతా నియోజకవర్గాలకు పోతాయి తప్ప నియోజకవర్గంలో ఏ మండలానికి కూడా మరి నీరు అందించే విధంగా ఎక్కడ కూడా కాలువలు పూర్తిగా కాలేదు. మరి గతంలో మరి కచ్చ కాలువలు తవ్వినాం, ఏది ముఖ్యంగా ఎక్కడ కూడా సిమెంట్ లేయింగ్ లేకుండా మామూలుగా మట్టి తవ్వి వదిలిపెట్టిన కాలువల ద్వారా ఈరోజు నీరు పోయిన రెండు సంవత్సరాల నుంచి వాటి ద్వారానే చెర్లు కుంటలు నింపడం జరిగింది. ఈసారి ముఖ్యంగా సమస్య ఏంటంటే ఫారెస్ట్కు సంబంధించిన చిన్న స్ట్రెచ్లు అక్కడక్కడ 1000 గజాలు 2000 గజాలు ఉన్న కాడ గతంలో ఫారెస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ చేయలేదు కాబట్టి చెర్లు కుంటలు నింపడం జరిగింది. ముఖ్యంగా చేగుంట మండలం, ఇది మెదక్ జిల్లాలో వస్తుంది. చేగుంట, నార్సింగు, శంకరంపేట కెనాలు, రామాయంపేట కెనాలు, ఉప్పర్పల్లి కెనాల్ ద్వారా ఆ 2 మండలాలకు కూడా నీరు అందితే 2 మండలాల్లో కూడా ఫారెస్ట్ వాళ్ళతోటి ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మరి కోఆపరేట్ చేయక అక్కడ కాలువలలో నీళ్ళు పోకుండా ఆపేసి కట్టలేయడం ద్వారా చాలామంది రైతులు మరి వరి నాట్లు వేసుకున్నారు, చాలా ఇబ్బంది పాలవుతుంది. ఫారెస్ట్ వాళ్ళు కోఆపరేట్ చేసి మరి వారిని ఆ పూర్తి స్థాయిలో వారితో రివ్యూ మీటింగ్ పెట్టి దుబ్బాక నియోజకవర్గంకు సంబంధించిన అన్ని కాలువల రివ్యూ మీటింగ్ పెట్టి మరి ఆ కాలువల ద్వారా నీరు అందించి ఇవ్వాలని చెప్పి నేను ఈ సభ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే చాలామంది కాలువలు పూర్తి కాలేదు. మరి గతంలో ఫారెస్ట్ వాళ్ళు మరి వాళ్ళు చూసి చూడనట్టు వదిలిపెట్టారు కాబట్టి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అందరు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ కూడా కాలువల ద్వారా నీళ్లు లేక చెల్లు నింపలేకపోతున్నాం. ఆ చెర్ల ద్వారా నింపిన నీళ్ళతోటే మరి పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, భయపడుతున్నారు. మరి గతంలో కూడా నాట్లు పోసుకున్నారు. ఈసారి మరి 50% అంతకంటే ఎక్కువ నార్లు కూడా పోసుకోలేదు. వాళ్ళు ముందు నుంచే భయపడుకుంటూ వస్తున్నారు.
మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నీరు అందించిండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇస్తారో ఇయ్యరో, కరెంట్ వస్తుందో రాదని భయంతో మరి వాళ్ళు తక్కువనే 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు 3 ఎకరాలకే నీరు అందించిండ్రు. మంత్రి గారు. దానికి కూడా నీరు అందించలేకపోతే మంత్రి గారు రాజా గౌరవ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సార్ బాధలన్నీ ఆయనే చెప్పిండు. మళ్ళా లాస్ట్ కూర్చుంటా ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేస్తూ లేదు అంటుండు. ఆయనే చెప్పిండు అధ్యక్ష, చుట్టూ కాలువలు తీసిండ్రు, గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల కడుపు నిండింది, నాది మాత్రం దుబ్బాకలు ఏం లేదన్నాడు. వారే ఎంపీగా ఉండే, మరి ఎందుకు ఆ దుబ్బాక మీద చిన్న చూపు చూసిండ్రో వారికి అది తెలవాలి. తప్పకుండా ఆ కాలువలు కానీ అక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా నీకు సిద్దిపేట, సిరిసిల్లతో సమానంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సొంత కాన్స్టిట్యూన్సీ మామ అల్లుల కాన్స్టిట్యూన్సీ కాదు అధ్యక్ష, ఇది అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మాది. తప్పకుండా అన్నగారు చెప్పిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రికి పంపిస్తాం. గౌరవ సభ్యులు రామదాస్ నాయక్ గారు. పెద్దలు ఏదన్నా ఇది సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు స్పీకర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన నియోజకవర్గం వైరా ప్రజలందరికీ కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీ పంపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ కార్యక్రమానికి గిరిజన జాతి బంజారా జాతి సమాజానికి సేవాలాల్ మహారాజ్కి కార్యక్రమానికి సెలవు దినం ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, వైరా నియోజకవర్గం పూర్తిగా గిరిజన నియోజకవర్గం. ఇటు ఆంధ్రాకి, ఇటు వరంగల్ జిల్లాకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ ప్రాంతానికి విస్తరించిన ప్రాంతం. అక్కడ సీతారామ ప్రాజెక్టు మా జులుపాడు మండలం నుంచి జాయిన్ అవుతుంది, చివరగా కారేపల్లి మీదకి వెళ్ళిపోతుంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా అక్కడ మాకు ఏం అవకాశాలు లేవు, ఒక్క పట్టణం లేదు, అన్ని గిరిజన ప్రాంతాలే. ఆ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉన్న చెరువుల్ని నీళ్లు మీ ద్వారా నింపించే విధంగా ప్రభుత్వానికి చెప్పమని చెప్పేసి మిమ్మల్ని తమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వైరా ప్రాజెక్టు 18 అడుగులు నీళ్లు వచ్చే విధంగా, దాని సామర్థ్యం పెంచే విధంగా మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇప్పుడు అందులో కలుపుతున్నారు కాబట్టి చివరి దాకా నీళ్లు పోటాలి, రైతులకి తాగటానికి నీళ్లు కూడా సరిపోవట్లేదు. దాని సామర్థ్యాన్ని పెంచి 18 అడుగుల వరకు